సర్వే జనా సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 16వ అధ్యాయం. ఆకాశరాజు వృత్తాంతం. పూర్వకాలంలో సుధర్ముడనే చంద్రవంశపు రాజు ఉండేవాడు. ఆ రాజు నారాయణపురము రాజధానిగా రాజ్యం ఏలుతూ ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. పెద్ద కొడుకు ఆకాశరాజు, చిన్న కొడుకు తొండమానుడు. సుధర్ముడు ఆకాశరాజుకు పట్టాభిషేకం చేసి తపస్సునకు వెళ్ళిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి వారికి అన్నీ ఉన్న సంతాన లోపం ఉండెను. సర్వవిధ పుణ్యకార్యములు వారు చేసిరి. ఒక రోజున ఆకాశరాజు తన కుల గురువైన సుఖ మహర్షిని ఆహ్వానించి వారిని ఉచిత రీతిని పూజించాడు. తర్వాత సంతానము లేకపోవటను ఆ దిగులుచ్చే తాను తన భార్య కృషించుటియు తెలియచేశాడు. అంతా శ్రద్ధగా విని సుఖముని రాజా, పూర్వము దశరథుడు చేసిన విధముగా నీవును పుత్రకామిష్టి యజ్ఞము చేయుము, నీ కోరిక నెరవేరుతుందన్నాడు. యజ్ఞానికి ముహూర్తమును కూడా నిర్ణయించాడు. పద్మావతి లభించుట. ఆకాశరాజు యజ్ఞం చేసే నేలను బంగారు నాలుతో దున్నసాగాడు. దున్నుతూ ఉండగా నాగలి ఆగి కింద ఏదో తగిలినట్లయింది. తీరా నేలలో చూస్తే ఒక పెట్టె కనబడింది. ఆ పెట్టెలో ఒక సహస్ర కమల పుష్పమును, ఆ పుష్పము మధ్య అందాల పాపయు కనబడినది. ఇంతలో ఆకాశవాణి, ఓ ఆకాశరాజా, నీవు ధన్యుడవు, నీకు పూర్వజన్మాంతర సుకృతం కలదు, కనుకనే ఈ బిడ్డ నీకు దొరికింది. ఈమెను నీవు పెంచుకోవలసింది. నీ వంశము పునీతమగుటకు ఈమెను పెంచుకోవడం కారణమవుతుంది అని అంది. ఆకాశరాజుకు అపరిమితమైన ఆనందం కలిగింది. నేటికి కదా నా జన్మ, నా వంశము సార్థకమైనవని అనుకున్నాడు. బుగ్గబోయి చిరునవ్వు వీక్షించే ఆ పసిపాపను ఎత్తుకొని తనివి తీరా ముద్దాడినాడు. ఆ బిడ్డను ధరణీదేవి చేతికిచ్చి విషయం తెలిపినాడు. ఆమె ఆ పాపను ఎత్తుకుని అవ్యక్తానందంను అనుభవించింది. ధరణీదేవి ఆ బిడ్డను తన ప్రాణంగా భావించుకుని పెంచసాగింది. సద్బ్రాహ్మణులను రావించి వారిని గౌరవించి బిడ్డకు నామకరణ మహోత్సవ ముహూర్తం పెట్టుడనగా వారు ముహూర్తం పెట్టిరి. ఇవాళకింతే, మిగతాది తర్వాయి భాగంలో చెప్పుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.